చికెన్ ఫ్రై చేయడం రాదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జ్యూసీగా సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. రైస్, బిర్యానీ, బగారా రైస్ ఇలా దేనిలోకైనా అదిరిపోతుంది. దీనికోసం ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగేసి ఇందులో ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు వేసి ఇందులో ఒక కప్పుడు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో బిర్యానీ మసాలా దినుసులు, అలాగే ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ అనేది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూసారా గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది కదా! ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ మొత్తం కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని దించే ముందు కాస్త కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.